స్నాక్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకుందామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకోవచ్చు. అలాగే బయట ఆయిల్ కూడా ఎక్కువ సార్లు హీట్ చేసి చేస్తూ ఉంటారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేనైతే నా కొడుకు కోసం ఇంట్లోనే స్నాక్స్ తయారు చేస్తున్నాననమాట. చెక్కలు కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి అన్నమాట. రైస్ పౌడర్లో నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే అల్లము పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, సరిపడా సాల్ట్, అలాగే బటరు, సరిపడా బటరు, అలాగే వాము ఎందుకంటే ఈ మధ్య బాగా అందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాము కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అరుగుదలకి చాలా హెల్త్కి కూడా మంచిది. రిషిగాడు వచ్చైతే అటు ఇటు తిరుగుతున్నాడు. పొయ్యి ఉందని కొంచెం భయం వేస్తుందండి బాబు మధ్యలో నాకు. అలాగే దీంట్లో కోల్డ్ వాటర్ వేసుకోకూడదండి, ఎందుకంటే పిండి చేతికి అంటుకుపోతూ ఉంటుంది. మెల్ట్ ఇది బటర్ కూడా మెల్ట్ అవ్వదు అనమాట. హాట్ వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే బటర్ మెల్ట్ అవుతుంది, అలాగే చేతికి కూడా ఎక్కువ అంటుకోదు, అలాగే కలర్ కూడా మంచి గోల్డ్ కలర్లో వస్తాయి అనమాట స్నాక్స్ అనేవి మనకి. ఈ లోపు ఏం చేద్దామంటే ఆ పిండి కలుపుకొని పక్కన పెట్టుకుని ఒక 2 నిమిషాలు నానుతూ ఉంటుంది కాబట్టి కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ చేద్దామంట. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, లేదనుకోండి చెక్కలు అనేవి మెత్తగా వస్తాయి, బాగుండవు. తర్వాత ఇలా ఈ ఉండన్ని పూరీ ప్రెస్లో ఒత్తుకోవాలండి. కవర్స్ ఉండాలి, కవర్స్ లేకపోతే ఏంటంటే అంటుకుపోతూ ఉంటాయి పూరీ ప్రెస్కి. నేనైతే ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకొని ఇలా మంచిగా ఒత్తుకొని బాండీలు అయితే వేసుకున్నానండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. మరిన్ని వీడియోలు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.